పెట్రోల్ ధరలు పెరగటంతో నిత్యావసర వస్తువుల ధరలు బగ్గుమంటున్నాయి. దీంతో ప్రజలపై అధిక భారం పెరిగి సామాన్యుల బతుకు భారంగా మారిన పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై బగ్గుమంటున్న నిత్యావసరాల వస్తువుల ధరలపై ఫోకస్. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం నిత్యావసర వస్తువులపై తీవ్రంగా పడుతుంది. ఇంధనం ధరలు పెరగటంతో రవాణా ఖర్చులు అధికమై కూరగాయలు, పళ్ళు, ధాన్యాలు, పాల ఉత్పత్తులు, వంట నూనెలు వంటి అనేక నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో సామాన్య ప్రజల జీవన వ్యయం రోజురోజుకు భారంగా మారుతుంది. వ్యవసాయ క్షేత్రాల నుంచి మార్కెట్కు, అక్కడి నుంచి రిటైల్ దుకాణాలకు వరకు వస్తువుల రవాణా పూర్తిగా ఇంధనంపై ఆధారపడి ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటంతో లారీలు, ఆటోలు, ఇతర రవాణా వాహనాల నిర్వహణ వ్యయం అధికమై ఆ అదనపు ఖర్చులను వ్యాపారస్తులు వస్తువుల ధరల రూపంలో వినియోగదారునిపై మోపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లిపాయ, అలాగే బియ్యం, పప్పు ధాన్యాలు, వంట నూనెలు ధరల్లో కూడా పెరుగుదల కనిపిస్తుంది. పాల ఉత్పత్తుల ధరలు కూడా ఇంధన వ్యయాల ప్రభావంతో పెరిగిపోతున్నాయి. ఇక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు నెలవారీ బడ్జెట్ను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి ఖర్చులు పెరగటంతో పొదుపు చెయ్యటం కష్టమవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు అత్యధికంగా ప్రభావితమవుతున్నారు. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంధనం ధరల నియంత్రణ లేకపోతే ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారం తగ్గించి ఇంధన ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలపై పర్యవేక్షణ పెంచి అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతలను అరికట్టాలని వినియోగదారుల సంఘం డిమాండ్ చేస్తున్నాయి. మొత్తంగా పెట్రోల్ ధరల పెరుగుదల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇంధన ధరల భారం చివరికి సామాన్య ప్రజలపై పడుతూ ఉండటంతో కుటుంబ ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ పెట్రోలు, డీజిల్ రేట్ల వల్ల మధ్యతరగతులు బతికేటందుకు ఇబ్బందికరమైంది. కూరగాయల రేట్లు కొందామను ధరలు విపరీతంగా పెరగడం వల్ల, డీజిల్, పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల మధ్యతరగతులు కొనలేని పరిస్థితిలో ఉన్నాం. ఏ కూరగాయలు ముట్టుకున్నా కానీ నిత్యావసర రేట్లు అనేది మండిపోతున్నాయి. అసలు సామాన్యుడు కొనే పరిస్థితులు లేకుండా అయిపోయినాం. అదేవిధంగా కూరగాయలు నిత్యావసరం సామాన్యుడు బతికేటట్టు లేదు. ఈ ధరల వల్ల రేట్లు అనేది విపరీతంగా అయిపోయింది, పెరగడం జరిగింది. తగ్గించాలి. నిత్యమే గవర్నమెంట్ పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తే నిత్యావసర రేట్లు కూడా తగ్గుతాయని నేను కోరుకుంటున్నాను.